ఇక డీటెయిల్స్ చూస్తే టీ20 ప్రపంచ కప్లో ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007, 2024 తర్వాత ఇది టీమిండియాకు మూడో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దీంతో పాటే ఆతిథ్య జట్టు వరల్డ్ కప్ నెగ్గడం కూడా ఇదే తొలిసారి. అంతేకాదు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డులకు ఎక్కింది. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత ఫేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్తో కివీస్ పథకాన్ని శాసించాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ టీమ్ స్టీఫర్ 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ షాంటన్ మాత్రమే పోరాడారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజ్లో నిలవలేకపోయారు. ముఖ్యంగా డారిల్ మిచెల్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవడంతో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి వికెట్కు వీరిద్దరూ కేవలం 7.1 ఓవర్లలోనే 98 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో ఫాస్టెస్ట్ 50 సాధించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషాన్ 54 పరుగులతో కలిసి సంజూ శాంసన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా శాంసన్ కివీస్ బౌలర్లను కోసాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వెన్నుముకగా నిలిచాడు. చివర్లో శివం దూబే దాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయిన టీమిండియా సమిష్టి ప్రదర్శనతో మూడోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఆద్యాంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా కివీస్ జట్టుపై ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి కప్పును ముద్దాడింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రధాని ప్రశంసించారు. ఈ గెలుపు జట్టు అద్భుతమైన నైపుణ్యాలు, దృఢ సంకల్పం, టీం వర్క్కు నిదర్శనమని మోదీ అన్నారు.
టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అమోఘమని మోదీ కొనియాడారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో ఆనందంతో నింపిందని తెలిపారు. వెల్డౌన్ టీమిండియా అంటూ ప్రధాని తన సందేశంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు కప్పు గెలవటం క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ అద్భుత విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని వారు కొనియాడారు. ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా విజయం సాధించిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో భారత్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందన్నారు. 3 సార్లు కప్పు గెలిచిన తొలి దేశంగా భారత్ నిలవటం గర్వకారణమని, కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. మరోవైపు అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ను మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా తిలకించారు. స్టేడియం అంతా నీలి సముద్రాన్ని తలపించిందని, ఈ వాతావరణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన ట్వీట్ చేశారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మల బ్యాటింగ్ మెరుపులు, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ స్పెల్ విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఇంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించిన ఐసీసీకి కూడా లోకేష్ అభినందనలు తెలిపారు. ఛాంపియన్స్ మరోసారి సత్తా చాటారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 2023లో ఇదే మైదానంలో ఎదురైన పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ లక్షలాది మంది అభిమానుల సాక్షిగా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గానే కాకుండా ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేసింది. ఒకే విజయంతో 3 రికార్డులను భారత్ లిఖించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలుపు ద్వారా టీమిండియా ఒకేసారి 3 అరుదైన మైలురాళ్లను అధిగమించింది. టీ20 ప్రపంచ కప్పు చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు వరుసగా 2 సార్లు కప్పు గెలవలేదు. 2024లో ఛాంపియన్గా నిలిచిన భారత్ ఇప్పుడు 2026లో కూడా టైటిల్ గెలిచి టైటిల్ను డిఫెండ్ చేసుకున్న తొలి పురుషుల జట్టుగా రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఫార్మాట్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఉన్న ఓ పెద్ద సెంటిమెంట్ను భారత్ బద్దలు కొట్టింది. 2007లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఆతిథ్య దేశం కూడా సొంతగడ్డపై కప్పు గెలవలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ఆతిథ్యం ఇచ్చినా కప్పును ముద్దాడలేకపోయాయి. కానీ
10వ ఎడిషన్కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్ సొంతగడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2007లో ధోని సేన తొలి కప్పు గెలవగా 2024లో రెండోసారి, ఇప్పుడు 2026లో మూడోసారి టైటిల్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 సార్లు గెలవగా భారత్ 3 టైటిళ్లతో అందరికంటే ముందుంది. ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అమెరికాపై 29 పరుగుల గెలుపుతో భారత్ తమ వేటను ప్రారంభించింది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 61 పరుగుల భారీ విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్లో నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోని దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్కు ఏకైక పరాజయం ఎదురైంది. కానీ ఈ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్చి 1న కోల్కతాలోని వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై ఇండియా సాధించిన ఘన విజయంతో భారతావని పులకించింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో సంబరాలు అంబరన్నంటాయి. క్రికెట్ అభిమానుల కేరింతలతో నగర వీధులు హోరెత్తాయి. బాణాసంచా పేలుస్తూ సీట్లు పంచిపెడుతూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ఫైనల్లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతి నగరంలో క్రీడాభిమానులు కూడా వారి యొక్క సంబరాలను అంబరాన్ని అంటే విధంగా కూడా జరుపుకుంటున్నారు. ముందస్తుగానే మనం భారతీయులు ఆకాంక్షించిన విధంగానే భారత్ ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలోని మారుతినగర్ వద్ద క్రీడాభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు వారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. టీమిండియా తన ఆట తీరును, అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మేము ఉదయాన్నే మా ఆంజనేయ స్వామిని ఏ విధంగా అయితే మేము ప్రార్థించామో, టెంకాయలు కొట్టి మా మొర విన్నాడు ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా ఏ విధంగా అయితే మహాభారతంలో అర్జునుడు పైనుండి ఏ విధంగా అయితే ముందుకు నడిపించాడు, అదేవిధంగా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చాలనుకున్నాం. అదేవిధంగా విజయం చేకూర్చాడు. ఒక చక్కని విజయం. మనం ముందుగా అనుకున్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పైగా అనుకున్నాం. ఖచ్చితంగా 200 పైగా స్కోర్ చేశాం. అదేవిధంగా వాళ్ళంతా టఫ్ ఉండదు, ఫస్ట్ 1-2 వికెట్లు పడితే మ్యాచ్ అయిపోతుందని చెప్పినాం. అదేవిధంగా మ్యాచ్ కుప్పు కూలిపోయింది. మనకు బౌలింగ్ అస్త్రం, బ్రహ్మాస్త్రం, బూమ్ బూమ్ బూమ్రా. ఆ బూమ్రా ఏదైతే లైన్ తీసుకొచ్చాడో దానికి తోడుగా ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ద గ్రేట్ మ్యాన్, లాస్ట్ మ్యాచ్ కూడా గెలిపించిన క్యాండిడేట్ మన అక్షర్ పటేలే. తను చేసినటువంటి బౌలింగ్ కూడా అద్భుతం. వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ని 1 సైడ్ చేసేసారని చెప్పాలి. కాకపోతే బాధాకరం ఏమిరా అంటే ఇప్పుడు
ఇప్పుడు మనకి ఫీల్డింగ్లో మనం అనుకున్న విధంగా మెరుగవుతారు అనుకున్నాం, కానీ ఈ మ్యాచ్లో ఇంకా ఘోరంగా దాదాపు 3-4 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే నెక్స్ట్ ఇయరే వన్డే వరల్డ్ కప్ ఉంది. ఇది దీనికన్నా అది ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇప్పటి నుంచే గంభీర్ గారు ఒక దృష్టి పెట్టి ఎందుకు ఈ విధంగా వాళ్ళు క్యాచ్ వదలాల్సి వస్తుంది, ఫీల్డింగ్ ఎందుకు వదులుతున్నారని ఒక మానసిక నిపుణులను ఒకరిని పెట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుందో దాన్ని కనుక్కొని సెట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఈ మ్యాచ్ ని చూసాం. సూర్యకుమార్ యాదవ్ చాలా మంది సరిగా ఆడలేదు అంటున్నారు, కానీ అతను బ్యాట్ తోనే కాదు మైండ్ గేమ్ చాలా ఆడాడు. ఆ మైండ్ గేమ్ తోనే మొత్తం మ్యాచ్ ని మనకు ఫైనల్స్ లో కప్పు దాకా తీసుకొచ్చాడు. బ్యాటింగ్ తను యాక్చువల్ గా చేయాల్సిన సిచ్యువేషన్, తను ప్రూవ్ చేసుకోవాల్సినంత సిచ్యువేషన్ 1-2 మ్యాచ్లో తప్పితే మిగతా ఏ మ్యాచ్ లో రాలేదు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా తనే వన్ సైడెడ్ గా 80+ నాట్అవుట్ గా నిలబడి గెలిపించిన సంగతి సూర్యకు ఉంది. ఒక చక్కని కెప్టెన్. ఇదే కాదు 2028 T20 వరల్డ్ కప్ కూడా సూర్యకుమార్ కెప్టెన్సీలోనే మనం 4వ ముద్దాడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి తప్పుల్ని నెక్స్ట్ 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ కి సరిదిద్దుకొని దాన్ని కూడా కప్పుని మనం ముచ్చటగా 3వ కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. ఓపెనర్స్ మంచి స్టాండింగ్ ఇచ్చారు. ఓపెనర్స్ సుమారు 2 రన్లు కొట్టడం ఒక విజయానికి బాగా అవకాశాలు ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నాను. ఓపెనర్స్ మనం ముందే మార్నింగ్ అనుకున్నాం, ఈ రోజు ఖచ్చితంగా అభిషేక్ శర్మ షేక్ చేస్తాడని అనుకున్నాం. రికార్డు స్థాయిలో 18 బంతులకి 50 కొట్టాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తనని తను గుర్తించుకోకపోవడమే. ఈ రోజు తను మొదలుపెట్టినటువంటి బ్యాటింగ్, గతంలో బాడీ స్క్వీజ్ అయిపోయి గాల్లో కొట్టేవాడు. ఇప్పుడు బాడీని ఫ్రీ చేసి హ్యాండ్స్ రిలీజ్ చేసి కొట్టడం వల్ల బాలు బౌండరీలు దాటేసింది. ఎక్కడ క్యాచ్ దొరికే గతంలో 38 సర్కిల్లో పడే బాలు ఇప్పుడు బౌండరీ దగ్గరికి వెళ్ళి పడింది. అంతే తేడా. ఒక చిన్న పొరపాటు లేకపోతే 100 కాదు 150 పైగా కొట్టేవాడు అభిషేక్ శర్మ. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి బ్యాటింగ్. దాంతోపాటు సంజు శాంసంగ్ గత 3 మ్యాచ్లుగా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఒక విధంగా చెప్పాలంటే ఇంత మ్యాచ్ ఇంత స్కోర్ రావడానికి కారకుడు కూడా సంజు శాంసన్ అని చెప్పాలి. దాని తర్వాత ఇషాంత్ కిషన్ ఏ మాత్రం టెన్షన్ లేకుండా బఠానీలు తిన్నట్టు అన్నాడండి బ్యాటింగ్. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అది బ్యాటింగ్ అంటే. లాస్ట్ లో శివం దూబే కొట్టినటువంటి 24 పరుగులతో 250 మార్కు దాటగలిగాం. కానీ ఈ బౌలింగే మన ఫీల్డింగే కొంచెం ఆలోచించాలి. దాని గురించి సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మొదటి నుంచి టీమిండియా డామినేషన్గా అన్నట్టుగా తెలుస్తుంది. అంటే వారు వన్ సైడ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే క్రీడాకారులు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మీరేమనుకుంటున్నారు? ఈరోజు చూస్తే మీరు అన్నట్లు చాలా అద్భుతంగా వారు వన్ సైడ్గా భారతదేశం క్రీడాకారుల్లో మన సంజు శాంసంగ్ ఒక మంచి 6 బౌండరీతో మన ఓపెనింగ్ స్కోర్ మొదలుపెట్టాడు. అదేవిధంగా మన ఇషాన్ కిషన్ అవ్వచ్చు, మన అభిషేక్ శర్మ టైగర్ లాగా ఆడాడు అతను. అదేవిధంగా బౌలింగ్ చూసుకుంటే మన అక్షర్ పటేల్ ఒక మంచి ఓపెనింగ్ వికెట్తో దాన్ని అదరగొట్టి దాని పర్ఫార్మెన్స్తో టీంకి దానికి చేదోడు వాదోడుగా నడిచాడు. ఇది అద్భుతమైన విజయంగా మనం భావించాలి. ఇదే విధంగా భారతదేశం క్రీడా స్థాయిలో ప్రతి దాట దూసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. మీరు చెప్పండి, ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏ విధంగా సాగింది అనుకుంటున్నారు? బ్యాటింగ్ అయితే దుమ్ము దులిపేశారు. ఆ బౌలింగ్ కూడా బుమ్రా అక్షర్ పటేల్ అనేది మనం చరిత్రలో ఫైనల్ ఈ విధంగా ఉంటుంది అనుకోలేదు. కానీ అది కూడా బౌలింగ్ కూడా భారీగా ఉంది. కానీ ఫీల్డింగ్ కొద్దిగా వీక్గా ఉంది. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి సన్నిద్ధం అయితే చాలు. కానీ ఫైనల్ అనేది 140 కోట్ల మంది ఆశయాల్ని అద్భుతంగా సూర్యసేన జయించడం చాలా ఆనందకరంగా ఉంది. జై హింద్, జై భారత్. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను భారత్ నెరవేర్చింది. ఏదైతే టీమిండియా ఈరోజు తలబడిందో కివీస్తో పూర్తిగా ఆ యొక్క మొదటి నుంచి డామినేషన్గానే టీమిండియా కూడా తన ఆట తీరును కొనసాగించింది. ఓపెనర్స్గా ఎవరైతే దిగారో వాళ్ళు కూడా అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పూర్తిగా ఎవరైతే కష్టంగా అనుకున్నారో వారిని సునాయాసంగా కూడా వాళ్ళని ఇంటికి పంపించే పరిస్థితి కనిపించింది. పూర్తిగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ 2 సార్లు కూడా 2024లో అదేవిధంగా 2020లో కూడా ఈ యొక్క T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడం కూడా గొప్ప చరిత్రనే చెప్పాలి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. T20 వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా భారత్ నిలిచింది. 2026 మార్చి 8న గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్లో రాణించి ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఓవరాల్గా 3 సార్లు T20 వరల్డ్ కప్ను టీమిండియా ముద్దాడింది. T20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవటంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
హైదరాబాద్లో కూడా అభిమానుల భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. యావత్ హైదరాబాద్ సంబరాల్లో మునిగిపోయింది. ట్యాంక్ బండ్, సచివాలయ పరిసరాల్లో అభిమానుల కేరింతలు అంబరాన్నంటాయి. जीतेगा भाई जीतेगा జాతీయ జెండాలతో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి భారత్ మాతాకి జై నినాదాలు చేయడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తాయి. వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్లో కూడా యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. బాణాసంచా కాల్చి విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. భారత్ మాతాకి జై, జయహో భారత్ స్లోగాన్స్తో హోరెత్తించారు.